9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో హొన్నాజిపేట గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీడీఓ లక్ష్మణ్ తెలిపారు. ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను సర్పంచ్ భగవాన్ రెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, ఆ దిశగా ఆయన నిబద్ధతతో దృఢ నిశ్చయంతో పరిపాలన సాగిస్తున్నాడని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆయా పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కూలీలు దొరకక కష్టపడుతున్న తరుణంలో అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని, వరి ఇతర పంటలకు డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో రసాయన ద్రవ పదార్థాలు పిచికారీ చేసి అధిక దిగుబడులు పొందవచ్చని డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భగవాన్ రెడ్డి, ఉప సర్పంచ్ మద్దికుంట మహేష్, వార్డు మెంబర్ నరేష్, సెక్రటరీ రఘురాం, వార్డు మెంబర్ ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, అధికారులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు. లేడీస్ అయితే టైలరింగ్ చేస్తుంటారు, మగ్గం వర్క్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మనకు ముద్రా లోన్ల కింద రుణాలు ఇస్తున్నామండి. దీంట్లో 50,000, 5 లక్షలు, 10 లక్షల దాకా కూడా ఉన్నది. మీకు మీ వ్యాపారం బట్టి, మీ వ్యాపారం సామర్థ్యం బట్టి, మీ ఆదాయం బట్టి, దాన్ని బట్టి మేము లోన్లు ఇస్తాము. ఎవరంటే కిరాణా షాపులు నడుపుకున్న వాళ్ళు టైలరింగ్ కానీ చేస్తుంటే బ్యాంక్ వచ్చి కలవచ్చండి. ఇంకోటి కొత్తగా ఈ మధ్య స్కీమ్ వచ్చిందండి, ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ పేరు. దీంట్లో ఏంటంటే మనకు చేతి వృత్తులు ఉంటాయి కదా, ఈ కుల వృత్తులు అంటాం మనం. కుండలు చేస్తారు కుమ్మరి వాళ్ళు, కానీ చెప్పులు కుట్టే వాళ్ళు, అంటే కుల వృత్తులు, చేతి వృత్తులు, అలాంటి వాళ్ళు కూడా ఉంటే కూడా మనం వాటికి కూడా అది కేంద్ర వాళ్ళకు హెల్ప్ చేయడం కోసము ఈ స్కీమ్ తెచ్చారు. ఈ స్కీమ్లో మనకి వడ్డీ మాఫీ ఉన్నది. దీనిలో కూడా మనం 5% వరకు వడ్డీ మాఫీ ఉంది దీనిలో కూడా. కాబట్టి ఇలా చేతి వృత్తులు ఇలాంటి ఏమైనా ఇంట్లో వడ్రంగి వ్యాపారం కానీ ఇలా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా లోన్ ఇస్తాం. వాళ్ళు కూడా వడ్డీ మాఫీ ఉంది. మనం కట్టే వడ్డీలో కూడా మనకు సబ్వెన్షన్ వస్తుంది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్యాంక్ ద్వారా? మోడీ పైసల గురించి అందరికీ తెలుసు కదా, అది చాలా మందికి వస్తలేవని వస్తున్నారు రైతు వేదికకి. కాకపోతే మీ బుక్కుల పైన ఒకసారి చూసుకోండి. 2019 జనవరి 30 నాటికి బుక్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే మోడీ పైసలు వస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి వస్తలేవు. ఇప్పటికీ మన ఉన్నాజ్పేట అంటే క్లస్టర్ మొత్తం మీద 1003 అంటే లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ఒక 43 మాత్రమే ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఆధార్ లింక్, అంటే ఆధార్ లింక్ లేని వాళ్ళు, అది కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక 43 మంది మాత్రమే ఉన్నారు. అది చూసుకొని చేంజ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి మాత్రం 2019 ఫిబ్రవరి నుంచి అంటే జనవరి తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం మోడీ పైసలు రావట్లేదు. అంతకుముందు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పటికి 14 విడతలు పడ్డాయి. 15వ విడత కొంతమందికి పడ్డాయి, ఇంకో కొంతమందికి ఆగిపోయినాయి. దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక్కొక్కటి తీసుకోరు. ప్రతి ఇంటికి మంచినీరు తెలంగాణలోని 54 లక్షల రూపాయల వరకు జల జీవన్ మిషన్ కింద కుళాయిల ద్వారా నీరు లభిస్తోంది. ఇది చాలా మేలు చేస్తోంది. ఈరోజు తెలంగాణలోని గ్రామీణ భూముల భూమి సర్వే పనిచేసే విశ్వకర్మ తోబుట్టువులు విశ్వకర్మ యోజనతో తమ హస్తకళలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయం. తెలంగాణలో సికిల్ సెల్ నిర్మూలన కార్యక్రమం గిరిజన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గౌరవ ప్రధానమంత్రి మోడీ ఆదేశాల ప్రకారము, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి డిసెంబర్ నెల నుంచి ప్రారంభమైనటువంటి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు మన మండల్లో ఆఖరి రోజు ఉన్నాజ్పేట మరియు నడిమితాండలో జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మండల స్థాయి అధికారులకు, మెడికల్ సిబ్బందికి, ఐకేపీ సిబ్బందికి,
ICDS సిబ్బందికి, నానో టెక్నాలజీ వాళ్లకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, పత్రికా సోదరులకు, గ్రామ పెద్దలకు, అమ్మలకు, అక్కలకు, యువతకు అందరికీ నా యొక్క నమస్కారాలు. తీసుకొచ్చింది కానీ అవి చాలా మట్టుకు మనకు తెలియవు. మీ అందరికి తెలియజేయడానికి ఉద్దేశించిందే ఈ సంకల్ప యాత్ర. వికసిత్ అంటే అభివృద్ధి చెందడం. 2047 సంవత్సరం వరకు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అన్ని రంగాల్లో. అంటే సెల్ ఫోన్లు కొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. ప్రజల లోపల మార్పు రావాలి, ప్రజల స్థితిగతుల్లో మార్పు రావాలి, ఆరోగ్యంలో మార్పు రావాలి, అభివృద్ధిలో మార్పు రావాలి, విద్యలో, వైద్య రంగంలో మార్పు రావాలనే ఉద్దేశంతో 2047 వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మోడీ గారు అనేకమైనటువంటి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దాంట్లో భాగంగా మనము 2000 కట్టించడం, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్ కట్టించడం. దానివల్ల బయటకు ఎవరు పోకుండా ఆరోగ్యవంతులై, మన ఇంట్లో ఏమన్నా బయటకు పోతే పాము గరిసే, తేలు గరిసే, ఏమన్నా జ్వరం, వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీ ఏదో ఒక జ్వరం వస్తుంది, బయటకు దొడ్డిపోతాయి. కాబట్టి IHHలు కట్టడం వల్ల కనీసం ఒకరికి 10,000 రూపాయలు అవుతుంది. అవి తగ్గిపోయినాయి కదా. అదే కాకుండా మనము వర్షాకాలంలో పంటలు పండించుకుంటాం, అంతా అయిపోతుంది. మరి ఎండాకాలంలో EGS పథకం ద్వారా మనకు ఏమవుతుంది, బయట ఉపాధి హామీ పనికి పోయి 205 రూపాయలు 250 రూపాయల వరకు మనకు వస్తుంది కూలి పని. దానివల్ల ఏమవుతుంది, అన్ని పనులు గట్టేరు కడతాము, తర్వాత రోడ్లు వేసుకుంటాము, ఇంకా ఇండ్లు కడతాము, బిల్డింగ్లు కడతాము. కానీ ఉపాధి పనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే మన లేబర్కు ఎవరైతే లేబర్ పోతారు కదా పని, లేబర్ అందరు కలిసి ఒక నెల లోపల 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు పని చేసారు అనుకోండి, 10 లక్షలకు 4 లక్షల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ 4 లక్షల రూపాయలతో మనకు గట్టేర్లు, మనకు CC రోడ్లు, వైకుంఠ ధామాలు అవన్నీ కట్టించడం జరుగుతుంది. ఉపాధి హామీకి ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. అదేవిధంగా మన మండలానికి ఇప్పటికి 2020 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు 1,11,90,00,000 రూపాయలు మన మండల పరిషత్కు రావడం జరిగింది. అవి శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్కు ఉపయోగిస్తాం. మన ఊనాజ్పేట కూడా దాదాపు 5-6 వర్క్స్ జరుగుతాయి. మన గ్రామ పంచాయతీ కూడా ఇది పెద్ద పంచాయతీ కాబట్టి 30-40 లక్షల వరకు కూడా వచ్చుంటాయి. అవి గ్రామ పంచాయతీకి వస్తాయి, మండల పరిషత్కి వస్తాయి, జిల్లా పరిషత్కి వస్తాయి, మున్సిపాలిటీలకు వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ప్రతి 5 సంవత్సరాలకు ఆర్థిక సంఘం ఉంటుంది. దాంట్లో ఇస్తూ ఆయనకు విద్య అనేది అందిస్తారు. ఎట్లా ఆటపాటలతో ఉన్నటువంటి విద్య అందిస్తారు. అదే కాకుండా వ్యవసాయ రంగం కూడా మోడీ పైసలు పడుతున్నాయి కదా, కిసాన్ సమ్మాన్ యోజన వాళ్ళు చేస్తారు. నానో టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు, బ్యాంకు వాళ్ళు ఉన్నారు, డాక్టర్ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మీకు చెప్తారు. అంతకుముందు మనము మోడీ గారు పంపించేటట్టు ప్రతిజ్ఞ చేద్దాం. ఫస్ట్ అందరు కూడా ఒకసారి లేచి నిలబడితే ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరు షుగర్, బీపీ ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. ఇంకోటి టీబీ, దగ్గు దమ్ము అంటారు, అందరికీ తెలియకపోవచ్చు, ముసలిళ్ళకి బాగా తెలుస్తుంది. దగ్గు దమ్ము వచ్చిందని అందరినీ వెలేస్తారు. ఇప్పుడు అలాంటి వెలేసిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు 10 రోజుల కంటే ఎక్కువ దగ్గు వస్తుంది, అమ్మ నాకు దగ్గు వస్తుంది, నేను తెమ్మ పరీక్ష చేయించుకుంటా అని పోవాలా, చేయించుకోవాలా. ఎందుకు దీనికోసం ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా అంటే టీబీ రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా పట్టుబట్టింది. అందుకే చాలా ప్రోగ్రామ్స్ పెడతారు టీబీ మీద. మీ ఊర్లోనే క్యాంప్ వేసారు టీబీ మీద. ఎక్స్రే తీసిరు ఇక్కడికి వచ్చి, నేనే వచ్చిన దానికి ఆ ప్రోగ్రాంకు. చాలామంది ఎక్స్రేస్ తీసుకున్నారు. మీ అందరికీ తెలుసో లేదో, సర్పంచ్ గారు కూడా ఉన్నారు అక్కడ. చాలామందికి తీసిరు ఎక్స్రేస్. ఎందుకంటే మీ ఊర్లో ఏది చేసినా స్పెషల్గా చేస్తారు. కాబట్టి ఏ ఒక్కళ్ళకు దగ్గు ఉండి తెమ్మడ వస్తుంది ఒక 10 రోజులని సరే ఎవరితోటి పట్టించుకోవద్దు. టీబీ వస్తే ఆ ఇంటి పక్కలు ఏమనుకుంటారు, ఈ ఇంటి పక్కలు ఏమనుకుంటారు. నువ్వు సీరియస్ అయితే ఆ ఇంటి పక్కలు నీకు డబ్బులు ఏమి ఇయ్యరు. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయితే రేపు వచ్చి మాట్లాడియరు. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే, ఎందుకంటే నువ్వు పొలం కొంచెం రోగం పడుతున్నప్పుడే మందు చల్లుతావు. చూద్దాంలే పొలం అంతా రోగం పడిన తర్వాత యుద్ధం ఏమైతే అని ఉండవు కదా. ఇది కూడా అంతే. మొదటి దశలో ఉన్నప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ తొందరగా వేసుకోవాలా. ఎప్పుడో లాస్ట్ మొత్తం అంతా సీరియస్ అయిన తర్వాత వేసుకుంటే ఏం ఫలితం ఉండదు. పానం నష్టం జరుగుతుంది, పైసలు నష్టం జరుగుతాయి. కాబట్టి 10 రోజుల కంటే ఎక్కువ తెమ్మడ వస్తుందంటే పోవాలా. మీ దగ్గర ఆశా కార్యకర్తలు మీ ఊరోళ్ళే ఉంటారు, 4 ఉన్నారు. అమ్మ నాకు తెమ్మడ వస్తుంది, డబ్బు ఇస్తావా,
లేకపోతే ఎక్కడ తెమ్మ పరీక్ష చేయించుకోవాలా, మీకు అన్ని దగ్గరలోనే ఉంటాయి. సిరికొండ కంటే రాలేకపోవచ్చు, మీకు ప్రయాణం దూరం అవుతుంది. దర్పల్లికి అయితే ఎప్పుడు ప్రయాణాలు జరుగుతూనే ఉంటాయి. షుగర్ పరీక్షకు దర్పల్లికి ఎందుకు పోతున్నావు నువ్వు? మీ వనస్పల్లిలో వేస్తున్నారు కదా, దర్పల్లికి ఎందుకు పోతున్నావు? వనస్పల్లిలో వేస్తున్నారు కదా. నాజ్పేటకు 64 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాము. ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే మాత్రము అప్లై చేసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, 3 ఫోటోలు ఇస్తే గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వగలం. లేని వాళ్ళకు మాత్రమే, ఇంట్లో వేరేల పేరు మీద ఉంటే రాదు, లేని వాళ్ళకు మాత్రమే ఇస్తాము. నేను ఇక్కడనే ఉంటాను, నేను దర్పల్లిలో ఉంటాను, ఎప్పుడైనా నాకు కలవచ్చు. మీ కొత్త రేషన్ కార్డు వస్తే మాత్రం నాకు కలవండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 3 ఫోటోలు, బ్యాంకు ఖాతా కలవండి, ఉచితంగా ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మనకు పోషణ అభియాన్ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు పోషణ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా పోషణ అభియాన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం లేదు. పోషణ అభియాన్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే రాజస్థాన్ రాష్ట్రంలోని జుంజుమ్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అయితే పోషణ అభియాన్ ప్రోగ్రామ్ను ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే భారతదేశం నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరు పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలి. మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన గ్రామంలో కానీ పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలనే ఉద్దేశంతో, ఎవరింట్లో పోషకాహార లోపం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పోషణ అభియాన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పోషకాహార లోపాన్ని అధిగమించాలి. అదేవిధంగా కిషోర బాలికలు, గర్భిణీ స్త్రీలు, 15 నుంచి 45 సంవత్సరాల లోపు స్త్రీలు, వీళ్ళు రక్తహీనతతో బాధపడకుండా ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం అనేది తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు అంగన్వాడీ సెంటర్కి, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ సెంటర్కి రావాలి. ప్రతి ఒక్కరు మనకు అంగన్వాడీ సెంటర్ ద్వారా ఎవరైతే పిల్లలు వస్తున్నారో 0 నుంచి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్కి వచ్చే భోజనం చేయాలి. ఎందుకు వచ్చి చేయాలి అంటే, మనము ఇంట్లో అయితే ఒకరోజు ఒక ఎగ్గు ఉడకబెట్టుకొని తినలేము, ఉన్న అవకాశం ఉన్నా కానీ ఉడకబెట్టుకొని తినలేము. అదేవిధంగా ఒక గ్లాస్ పాలు తాగము, ఉన్న అవకాశం ఉన్నా మనం తాగము. అంటే 10 మందిలో ఇక్కడ వస్తే 10 మంది వేరే వేరే ఇళ్ళ నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఉన్నా పర్సనల్స్ షేర్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇంట్లో అయితే ఇంకా అదే ఇల్లు, అక్కడే ఒకటే పడక అన్నట్టు కొంచెం ఇక్కడ ఉంటే మనిషి కొంచెం అంటే వాతావరణం చేంజ్ అవుతుంది అన్నట్టు. ఆ విధంగా మనకు ఒక పూట సంపూర్ణ భోజనం అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా 0 నుంచి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, మనకు ప్రీ స్కూల్ పిల్లలు, మనకి ఇక్కడ మన సెంటర్లలో ప్రీ స్కూల్ పిల్లలు తగ్గిపోతున్నారు. ప్రీ స్కూల్ పర్సంటేజ్ అనేది తగ్గింది, కానీ పెంచుకోవాలి. చాలామంది మీ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రానికి పంపించండి. ఎందుకంటే మనకు ప్రీ స్కూలు యాక్టివిటీస్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, ఎల్కేజీ యూకేజీ బుక్స్ ఉన్నాయి. ఎల్కేజీ పిల్లలకైతే 4 బుక్స్ ఉన్నాయి, యూకేజీ పిల్లలకి 5 బుక్స్ ఉన్నాయి, వర్క్ బుక్స్ వాళ్ళకి చేయించడానికి. ఆటపాటలతోటి విద్య అన్నట్టు ప్రీ స్కూల్ పిల్లలకు. అదేవిధంగా 7 to 3 years అంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి మనము అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అనే ప్యాకెట్ 2.5 kg బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నాము. 16 గుడ్లు, నెలకు 16 గుడ్లు ఇస్తున్నాము. అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత, గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి, నమోదైనప్పటి నుంచి పడితే డెలివరీ అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు 1000 రోజులు ఆ కౌంట్ చేస్తే 1000 రోజులు వస్తాయి. ఈ 1000 రోజులను మనము 1000 days అని చెప్తున్నాం. ఈ 1000 రోజులు చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి పిల్లల్ని. అంతా గర్భిణిగా ఉన్నప్పుడు మంచిగా మందులు తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, టైంకి ఆహారం తీసుకుంటున్నాం, బాగుంది. 6 నెలల వరకు తల్లి పాలిస్తున్నాం, బాగుంది. కానీ 6 నెలలు దాటిన తర్వాత 2 సంవత్సరాల లోపల పిల్లల యొక్క పోషణ అనేది అక్కడ తగ్గిపోతుంది. ఏం చేస్తున్నారు అంటే పిల్లలు తింటారు, లేకపోతే ఏదో బిస్కెటో చాక్లెటో ఇస్తాం, ఏదో ఇచ్చేస్తున్నారు, టైంకి మనము భోజనం పెట్టట్లేదు. రోజుకి కనీసం 5 సార్లు, ఈ 6 నెలలు పూర్తయినప్పటి నుంచి 5 సార్లు పిల్లలకి కొంచెం బాలామృతము అంటే చిన్నగా 7 నెలల నుంచి జావ రూపంలో ఇస్తూ, తర్వాత మోతాదు పెంచుకుంటూ కొంచెం మోతాదు పెంచుకుంటూ పిల్లలకి ద్రవ రూపం నుంచి ఘన రూపంలోకి మనము బాలామృతం అనేది ఇస్తూ ఉంటే ఈ పోషకాహార లోపాన్ని మనం అధిగమించవచ్చు. ఇంకోటి ఏంటంటే బరువు తక్కువ పిల్లలు అంటే మనం సంవత్సరానికి మళ్ళీ 15 నుంచి 49 సంవత్సరాలలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో
వీళ్ళకు రక్తహీనత అనేది మనకు చాలా ఎక్కువ ఉంది. ఈ రక్తహీనత తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనము పౌష్టికాహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అనేది అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఆ విధంగా మనము రక్తహీనతను తగ్గించాలి. అదేవిధంగా ఇచ్చేసినటువంటి మండలాధికారి ఎంపీడీఓ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారికి, ఐడిసిఎంఎస్ మేడం గారికి, ఇంకా వివిధ శాఖల నుంచి బ్యాంక్ వారికి, అగ్రికల్చర్ వాళ్ళకి, నానో వాళ్ళకి, అందరికీ, ఈ స్టేజ్కి పోయిన పెద్దలకి, మీడియా మిత్రులకి, గ్రామ ప్రజలకు అందరికీ మా నమస్కారాలు. అయితే ఈరోజు ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెంట్రల్ దేశ ప్రభుత్వము ఏం పథకాలు ఇస్తుంది, దాని ప్రయోజనాలు ఏంటి, దాన్ని ఎవరు వాడుతున్నారు, దాన్ని ఎవరికి అందుతలేవు, అందకపోతే అందని వాళ్ళు ఇప్పుడు ఇందాక డాక్టర్ సార్ చెప్పినట్టు ఏంటంటే, మనిషికి ఆరోగ్యం మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు, మనం కూడా అదే చెప్తాం. ఫస్ట్ డాక్టర్ గారు మన సిరికొండ పెద్ద డాక్టర్ ఇందాక ఏం చెప్పిందంటే, మీరు ఫస్ట్ ఒక హెల్త్ కార్డు అంటే అభయ కార్డు అనేది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. దాన్ని తీసుకుపోయి కార్డు హాస్పిటల్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు నీకు ఏమైంది, ఇప్పుడు కూడా ఏమున్నదనేది మొత్తం తెలుస్తుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయినావు అని తెలుస్తుంది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది తెచ్చింది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు చేయించుకోండి. దాని గురించి మనకు తెలియనప్పుడు మన గురించి ఆశా వర్గాలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. దాన్ని కంపల్సరీ చేసుకోండి. ఎప్పుడైతే హాస్పిటల్కి దెబ్బ కలిగింది ఇయ్యాలని కావాలంటే గవర్నమెంట్ ఏదైనా కాదు. మీరేం హాస్పిటల్ ఉంటారు, ఇంట్లో కూడా తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి మహిళలు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో దాన్ని కంపల్సరీ చేయించుకోండి. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా యువకుడు గట్టిగా ఉంటాడు. 40 సంవత్సరాలు దాటినాకట ఏదో దెబ్బ తలుగు ఇంకా బీపీ షుగర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇంట్లో చేసే వాళ్ళకు ఉంటారు కాబట్టి ఆ 2 కార్డులను కంపల్సరీ చేసుకోండి. దాంట్లో ఏం డబ్బులు కట్టేటి ఏం లేవు, ఓన్లీ మీ సమయమే. ఏదో స్కీమ్ ఉన్నదంటే దాన్ని పట్టించుకోరు. 50% జనాలు చేసుకుంటారు, 50% జనాలు మైక్లో చెప్తారు, మా దగ్గరికి వస్తారు, ఇంటింటి తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నది చేసుకోలేదు. ఆ 5 లక్షల రూపాయలు మన కుటుంబం కానీ మనకి ఏమైనా అయినప్పుడు మనకే వర్తిస్తాయి. ఇందాకన్నారు కదా సార్ ఏటీఎం లాగా, అంటే మనకు బీమా వచ్చినప్పుడు ఆ డబ్బులు గవర్నమెంటే భరిస్తుంది. మనం ఫ్రీగా హాస్పిటల్ పోతాం, మళ్ళీ ఇంటికి వస్తాం. ఒకవేళ ఆ కార్డు లేనప్పుడు మనకు 1 లక్ష కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, మన జేబులకి మనం పెట్టుకోకూడదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఆర్థికంగా కూడా మన కుటుంబం వెనుకపోతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోరు. హెల్త్ పరంగా అంటే ఒక కుటుంబంలో యజమాని బీమార్ అయినప్పుడు యజమాని పని చేయకుండా పోతాడు. ఆ కార్డు లేకుంటే ఉన్న డబ్బులు కూడా పోతాయి. గవర్నమెంట్ మన గురించి ఆలోచించి ఇన్ని రకాల స్కీమ్స్ ఇస్తుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తున్నారు. ఇదే హెల్త్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. 720 రూపాయలకు మన కుటుంబానికి అంటే ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు 15 లక్షల రూపాయలు వర్తిస్తాయి. ఇంకోటి స్కీమ్ ఏమున్నదంటే 720 అంటే ఇంతకుముందు 650 రూపాయలు ఏముంటుంది, దాన్ని 80 రూపాయలు పెంచి 720 రూపాయలు చేస్తారు. అది కూడా యాక్సిడెంటల్ డెత్ అయితే కుటుంబ యజమాని కావచ్చు, ఆ పాలసీ ఉన్న వ్యక్తులు ఎవరైనా డెత్ అయితే వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వస్తాయి. అంటే పాలసీ ఉద్దేశం మనం చనిపోవడం కాదు, చనిపోయినప్పుడు మన కుటుంబానికి అండగా ఉంటుంది ఇన్సూరెన్స్ చేస్తాం. ఎందుకోసం మనం పోతే 10 లక్షలు వస్తాయి 5 లక్షలు వస్తాయి కాదు, మనం పోయినా కూడా మన లోటు అనేది ఉండకుండా, మన కుటుంబం ఖరాబ్ కాకుండా, మన పిల్లల చదువులకు దేనికో మనం వంతుగా చేయలేకపోతుందని చెప్పేసి గవర్నమెంట్ అన్ని రకాలు ఆదుకుంటుంది. కాబట్టి ఈ పాలసీలు అయితే కంపల్సరీ చేసుకోండి. ఎక్కడ కూర్చుండి ఏ ఖర్చు పెట్టినా 1000 రూపాయలు 2000 పోతున్నాయి. కాబట్టి దాని పోస్టర్స్ కూడా మనం చేయించినాము, చెప్పినాము, చాలా మంది చేయించుకున్నారు. ఇంకా చేయించుకున్న కూడా ఇంకెక్కువ ఉన్నారు. ఈ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోండి. రెండు ఏంటంటే 2 పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. 1500 రూపాయలకు 2 అవుతాయి. ఒక 10 లక్షల స్కీమ్ వస్తుంది, ఒక 15 లక్షల స్కీమ్ వస్తుంది. రెండో ఏంటంటే అభయ కార్డు అనేది వీళ్ళు చేస్తున్నారు మన వాళ్ళు. ఇది లేకుండా ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒకవేళ దరిపేలు పోలేని పరిస్థితి ఉంటే కూడా 50 రూపాయలకు 100 రూపాయలకు ఉన్న మీ సేవలు కూడా చేస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. అభయ కార్డు చేసుకోండి, ఆయుష్మాన్ భారత్ కార్డు చేసుకోండి. చేసుకున్నప్పుడు మన కుటుంబంలో కానీ మనకు కానీ ఏమైనా అయినప్పుడు హాస్పిటల్కి మనం డైరెక్ట్ పోయినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యి మనం ఇంటికి వస్తాం. ఫస్ట్. రెండో ఏంటి ఇందాక అన్నారు కదా, సార్ ఏం చెప్తున్నాడు, మన బ్యాంక్ సార్ కానీ మన అగ్రికల్చర్ మేడమ్స్ కానీ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేక ఉన్నారు, కొంచెం 40 మంది 50 మంది ఉన్నారు రైతులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మటుకు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రైతులమే. కానీ దాన్ని పాడుకోండి. 6000 రూపాయలు అనేది ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తాయని కూడా మేడం చెప్తారు. ఒకసారి స్టార్ట్ అయినాయంటే ఎవరికి మగ్గలే. ఐటీ రిటర్న్స్ ఎవరైతే చేస్తున్నారో
వాళ్ళకే వస్తలేవు, మిగతా వాళ్ళకి అందరికి వస్తున్నాయి. ఒకవేళ రాని పరిస్థితి కూడా ఉంటే ఇంతకుముందు వచ్చి కట్ అవుతాయి. ఇప్పుడు తన గిద్దరం వల్ల చిన్నారసైమం అన్నట్టు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే ఆధార్ కార్డు ఆ పాస్బుక్ చేసుకోండి, ఏఓ గారికి ఇవ్వండి. ఆమె దాని రీజన్ చెప్తుంది ఏంటంటే మనం ఇక్కడ కూర్చుని ఇంటికాడ కూర్చుంటే కొట్టే బతకాన్ని కొడితే మాత్రం అది రాదు. దానికి ఏమైందనేది పోయి తెలుసుకుంటేనే కదా మనకు తెలుస్తుంది దాని బాధ ఏందని, ఏమి ఎందుకు ప్రాబ్లం అయిందని మనకు తెలియాలి ఫస్ట్. మరి ఇక్కడ కూర్చుంటే వస్తున్నాయి, మనకన్నా ఉన్నోళ్ళకి వస్తున్నాయి, మనకన్నా లేనులకు వస్తున్నాయి, మనకన్నా ఐసోళ్ళకి వస్తున్నాయి అంటే అట్లా వస్తాయి. అవి చేసుకుంటారు కాబట్టి వస్తాయి. గవర్నమెంట్ స్కీమ్ని ఎట్లా వాడుకోవాలనేది కూడా మనకు తెలియాలి. తెలియనప్పుడు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, దాన్ని వాడుకోరు. మేము మైకులు చెప్పినా వాడుకోరు. మేము మస్తు చేపిస్తున్నాం మైకులలో. సార్ కూడా అంటుండే ఏంటంటే ఉడాబిడ కత్తి ఒక స్పెషల్గా ఉంటుందని చెప్తున్నారు. దీనిలో మాకు రూపాయి ఖర్చు లేదు. దీనిలో ఏం పెట్టినాం, మేము ఫ్లవర్స్ పెట్టినాం. దేనికైనా గ్రీనరీ ముఖ్యమని చెప్పేసి అది అందరికీ తెలుసు. ఇంతమంది ఉన్నారు ఇలా మన డిపార్ట్మెంట్లో, 5 వాళ్ళు ఉన్నారు, 5 వీళ్ళు ఉన్నారు, 10 మంది ఉన్నారు. మంచిగా ఒక పువ్వు పెట్టారు అంతే, ఏం లేదు. చెప్పేవాళ్ళు కూడా కావాలి కదా. అంటే ఈ ఫ్రెష్నెస్ ఎందుకు ఇస్తున్నామంటే పొద్దున్నే ఇల్లు కడుక్కోవడం అన్ని చేస్తారు, దేవుడు తీసుకొని పూలు పెడతారు. ఎందుకు? ఇంట్లో కొద్దిగా సంతోషము, కొద్దిగా మంచి కనబడాలి, ఫ్రెష్నెస్ కనబడాలి. ఇంట్లో అంటే ఒక గంట సేపు అర్ధగంట సేపు పొద్దున ఉంటాము, దాన్ని చేసుకోవాలా, మంచి కనబడుతున్న ఆలోచనతో చేస్తాం అంతే కదా. పొలాల కాడ 12 గంటలు పనిచేస్తారమ్మా, మీరు ఇంట్లో ఉన్న కచ్చలు తీసి గడ్డలు వేస్తున్నారు. దాంతో దోమలు ఎక్కువైతున్నాయి, దాంతో జ్వరాలు వస్తున్నాయి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.